ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 7వ వచనము. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను జైలు నుండి రాశాడు. కష్టాల్లో ఉన్నప్పటికీ ఆయన సమాధానంగా ఉన్నట్టుగా ఈ పత్రిక రాస్తున్నాడు. నేటి ఒత్తిడితో కూడిన లోకములో మనకు నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎక్కడి నుండి వస్తుంది? ఇది లోకమిచ్చే తాత్కాలిక శాంతి కాదు, ఇది దేవుని సమాధానము. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చేది కాదు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఉంచడం వల్ల వచ్చేది. సమస్త జ్ఞానమునకు మించినది అంటే ఏమిటి? మన బుద్ధికి అందనిది. అంటే ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఏడవాలి లేదా భయపడాలి అని లోకం అనుకుంటుంది. కానీ అటువంటి సమయంలో కూడా ప్రశాంతంగా ఉండటమే జ్ఞానమునకు మించిన సమాధానం. మనం సమస్యను పరిష్కరించలేకపోయినా దేవుడు చూసుకుంటాడనే ధైర్యము. హృదయాలకు తలంపులకు కావలి పాతకాలములో కోటలకు సైనికులు కావలి ఉన్నట్లు దేవుని సమాధానము మన హృదయానికి, భావోద్వేగాలకు, మన తలంపులకు, ఆందోళనకు కావలి ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అనవసరమైన ఆందోళనలు, భయాలు లోపలికి రాకుండా ఈ సమాధానం మనల్ని కాపాడుతుంది. మార్గము యేసుక్రీస్తు ద్వారా. ఈ సమాధానం కేవలము యేసుక్రీస్తుతో మనకున్న సంబంధము ద్వారానే లభిస్తుంది. ఆయనపై మన భారాన్ని వేసినప్పుడు ఆయన మనకు విశ్రాంతినిస్తాడు. ప్రార్థనతో అప్పగించుకుందాం. 6వ వచనములో చెప్పబడినట్లు దేనిని గురించి చింతపడక ప్రతి విషయములోనూ ప్రార్థన ద్వారా మీ విన్నపాలను దేవునికి తెలియజేయుడి. అప్పుడే 7వ వచనములోని సమాధానము మీ సొంతమవుతుంది. భయము వద్దు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు. నీ ఆలోచనలు నిన్ను కలవరపరుస్తున్నాయా? వాటన్నిటినీ దేవుని పాదాల చెంత పెట్టు. సమాధానము ఒక వాగ్దానము. ఇది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము. మీరు ఒంటరి వారు కారు. ఆయన శాంతి మీ చుట్టూ ఒక కోటలాగా ఉంది. ఈ రోజంతా దేవుని సమాధానము మీకు తోడుగా ఉండునుగాక. మీ హృదయాలలో ఉన్న అలజడిని ఆయన శాంతిగా మార్చునుగాక. ఆమేన్. పరలోకమందున్న పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమస్త జ్ఞానముకు మించిన మీ సమాధానము మా హృదయములకును మా తలంపులకును మీరు కావలి ఉంచి మీరు రక్షించి ఆశీర్వదించండి. అపాయాలన్నిటిపైన గొప్ప విజయాన్ని ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.